చేతకాని ముఖ్యమంత్రి అనే ఒక వర్డ్ వాడడం జరిగింది ఇందాక ప్రెస్ మీట్లో. మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మరి చేతగానంటే దేంట్లో చేత కాదో చెప్పాలి. కరెక్టే చేత ఎందులో చేత కాలేదో చెప్పాలి వాళ్ళు. ఇవాళ ప్రజలు నియంతృత్వ పాలన నుంచి సంఖ్యలను దించడంలో చాతగానోడైండు రేవంత్ రెడ్డి. కరెక్టే కదా. రెండవది, మీరు చేసిన అప్పుల కుప్పను రోజుకొకటి బయట పెడుతూ ఈ సమాజం ముందు బయట పెడుతుండు. అది వాస్తవమే కదా కదా. ఇది కూడా చాతగానితనమే అవుతుంది కదా. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని ఇవాళ ఈ సమాజం దృష్ట. సో ఇవాళ అధికారంలోకి రాగానే 1,50,000 దాదాపు 56,000 ఉద్యోగాలు ఇవాళ ఈ నిరుద్యోగ యువతకు ఇవ్వడంలో చేతగానోడైంది. కరెక్ట్, ఒప్పుకోవాలా ఈ సమాజం. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి ప్రతి అంశం పట్ల, అంటే ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయం అయిండొచ్చు. ఇవాళ వివిధ దేశాలు తిరిగి 2,12,000 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అంశం పట్ల అయిండొచ్చు. దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో అయిండొచ్చు. వీటన్నింటిలో చేతగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. కరెక్టే కదా. ఎందుకంటే ఇవన్నీ 15 నెలల్లో సాధించినాడు. ఇది ఆయన ఇన్ఎఫిషియన్సీ. కరెక్టే కదా, సమాజం ఒప్పుకుంటుంది కదా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా సోయి ఉండాలా అంటున్నాను నేను. సో ఒక ఎఫిషియెంట్గా ఇచ్చినటువంటి సమయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవిని 24 గంటలుంటే 18 గంటలు సమాజం కోసం పనిచేయడంలో తన ఎఫిషియన్సీని ప్రదర్శన సందర్భంలో తన ఇన్ఎఫిషియన్సీని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఎంత ఇన్ఎఫిషియెంటో ఈ సమాజానికి అర్థమైపోతున్నది. ఇంతకన్నా ఏం కావాలా? 21,000 కోట్లు పెట్టి రుణమాఫీ చేస్తున్నారు. ఇవాళ రైతు బంధు, రైతు భరోసా కష్టమైనప్పటికీ కూడా అది ఇవ్వడం కోసం ప్రభుత్వం ముందు కొనసాగుతున్నది. వాటిని వాళ్ళ అకౌంట్లలో ఏర్పాటు చేస్తున్నది. ఇవాళ విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న 2 రోజుల క్రితమే కదా ఎవరైతే మన నేత కార్మికులు ఉంటారో ఆ నేత కార్మికులకి సంబంధించినటువంటి వాళ్ళ బకాయిలను, మీరు పెట్టిన బకాయిలను ఇచ్చింది కదా. ఇంకా అంత దూరం ఎందుకంటే 2 రోజుల ముందుకెళ్ళినట్లయితే మహిళా సంఘాలకు మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల 3,800 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు బకాయి ఉంటే వడ్డీ లేని రుణాలు మొన్న కదా రేవంత్ రెడ్డి ఇచ్చింది. ఇవాళ దాదాపు ఏమంటారు, ఒక 17 స్కీము, కొత్త స్కీములని మహిళలకి ఒక ఆర్థిక అది భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆ స్కీములను ఇంప్లిమెంట్ చేస్తూ పెట్రోల్ బంకులకు యజమానులు చేసింది, బస్సులకు యజమానులను చేసింది ఆడబిడ్డలను. ఒక జిల్లాకి సంబంధించి, మండలానికి సంబంధించి సమైక్యలకి ఆ పనులు అప్పచెప్పినారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకింత విస్తృతంగా పెంచడం కోసము, గ్రామ సమైక్యలకి రావడం కోసం, మనం ఇంకా ముందుకెళ్ళాలి, అభివృద్ధి చేసుకోవడం కోసం అని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఏది కూడా రాత్రికి రాత్రి అయిపోదు కదా. 10 సంవత్సరాలు మీరు దోచుకొని విధ్వంసం చేసిన వ్యవస్థను ఇవాళ పునరుద్ధరించాలంటే నానా కష్టాలు పడే పరిస్థితి ఉంది. పదే మీరు 3 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నావు కదా. 3 సంవత్సరాల తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చి ఇవన్నీ మేము చేయలేము, అప్పుల్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు ఈ సమాజానికి? నీ దగ్గర ఉన్న విజన్ ఏందో చెప్పు. 10 సంవత్సరాలలో నేను ఇంత అసెట్ క్రియేట్ చేశాను, ఇన్ని రకాలుగా నేను ఇంత చేసుకుంటూ వచ్చాను, ఇది అప్పుల పాలైపోయిందని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు అధికారంలోకి వస్తే ఇవన్నీ ఎట్లా కొనసాగిస్తావు చెప్పి ఈ సమాజానికి? అదే కదా. నీ వల్ల రుణమాఫీకి సంబంధించి ఇవాళ మీరు చేయలేనటువంటి రుణమాఫీని, ఏకకాలంలో రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి చేశారు. 21,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. 1 కాదు 2 కాదు. నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వడానికనే ఆగమాగమైనవు. నువ్వు హోల్ 10 సంవత్సరాల్లో నువ్వు పూర్తి 27,000 కోట్లు ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కింద. మేము ఒక 15 నెలల్లోనే మేము ఇచ్చింది 21,000 కోట్లు. మరి ఇక్కడ డిఫరెంట్ కరెక్టే కదా. రేవంత్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ కదా, ఇక్కడ ఎఫిషియన్సీ కాదు కదా ఆయన లెక్క ప్రకారంగా. కాబట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఒక విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది. అధికారం 15 నెలలకే ఇవాళ ఎన్నో ప్రభుత్వం అంతా ఏదో ఆగమైపోయింది, ఈ సమాజాన్ని ఏదో దోచుకొని తింటుందనే విధంగా రకరకాలుగా మాట్లాడాలి. ఎవరు వాళ్ళని ఎక్కించుకుంటలేరు, ఎవరు వాటిని పట్టించుకుంటలేరు.